చెప్పాం బాగుంది. ఇది నిన్న ఎలక్షన్ జరిగింది కదా, దానిలో టీడీపీ ఎమ్మెల్యేకి 144 పోటీ చేసింది భవాని. 144 తెలుగుదేశం దానిలో ఎన్ని గెలుస్తారు వాళ్ళు? దాంట్లో 144 తగ్గదు కానీ ఒకటి పెంచుగానే వస్తుంది. 144 పోటీ చేశారు వాళ్ళు అసెంబ్లీకి. ఎమ్మెల్యేకి ఓన్లీ ఎమ్మెల్యేకి ఎన్ని గెలుస్తారు? దాంట్లో ఏదైనా తగ్గకుండా ఉండాలి. 144లో ఎన్ని వస్తాయని సీట్లు వాళ్ళకి? 144 139 దాకా వచ్చేస్తాయి. జనసేన 21 పోటీ చేసింది భవాని. ఆ 21లో ఎన్ని సీట్లు వస్తాయి జనసేనకి? 21. 21 బాగుంటుంది. ఇది భవానీ 21కి 19, 20 కూడా తగ్గదు. 19 దాకా వచ్చేస్తాయి. బీజేపీ 10 పోటీ చేసింది ఎమ్మెల్యేకి భవాని. 10. ఈ 10లో ఎన్ని వస్తాయి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి? 10లో 9 కన్ఫర్మ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీరు భవాని తల్లి, మీరు పవన్ కళ్యాణ్ ఆయన చేసి ఇది ఆయన చెయ్యాలి. ఆయన ఇప్పుడు ఇది రిజల్ట్ తెలిసేటప్పటికి ఆయన ఇక్కడ స్వామి ఏది చెప్తే అది చేయించేసుకోవాలి, తప్పదు. చేయించేసుకోవాలి. కన్ఫామ్ టికెట్ పవన్ కళ్యాణ్ కన్ఫామ్. ఎవ్వరు ఏమనుకున్నా, ఎన్ని పందెం వేసుకున్నా, చంద్రబాబు ఇద్దరికి వచ్చిన వాళ్ళ ముగ్గురులో కూడా ఇప్పుడు మాత్రం ఇది పవన్ గారికే ఎక్కువ చూపిస్తుంది. అయితే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే శనివారం, శుక్రవారం అప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పవన్ గారు ఇప్పుడు సోమవారం నిన్న స్వామి చెప్పాడు కాబట్టి అక్కడ రమా సత్యనారాయణ స్వామి చేసిన అక్కడే శివాలయం ఉంటే శివుడికి కూడా తప్పదు, అక్కడ పూజ చేయించుకునేటప్పుడు చేసేయాలి. పవన్ కళ్యాణ్కి మెజార్టీ ఎంత వస్తుంది? ఇది భవానీ తల్లి ఎంతలో మెజార్టీ కానీ ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది దాన్ని? వంగ గీత మీద పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ ఎంత వస్తుంది? గీత మీద అంటే ఎంతలో ఆయన మెజార్టీలోకి? అదే 1,00,000 వస్తాయా, 1,50,000 వస్తాయా? లక్షకు పైనే వస్తాయి భవానీ తల్లి. 1,00,000కి పైనే వస్తాయి. 50కి లోపులో కొంచెం తగ్గొచ్చు కానీ ఉత సమలేవుల్లో వచ్చేస్తాయి. 50 నుంచి 1,00,000 లోపు వస్తాయి. ఇప్పుడు లోక్సభ స్థానాలు పోటీ చేశారు భవాని. టీడీపీ వాళ్ళు 17 చేశారు, అంటే ఎంపీ సీట్లు. ఆ 17 ఎన్ని వస్తాయి వాళ్ళకి? 17. 17లో భవానీ వాళ్ళకి 14 వస్తాయి. జనసేన 2 పోటీ చేసింది, కాకినాడను మచిలీపట్నం. ఆ రెండిట్లో ఎన్ని వస్తాయి? కాకినాడ కన్ఫర్మ్ భవానీ తల్లి.
కాకినాడ కన్ఫర్మ్. మచిలీపట్నం మచిలీపట్నం ఏదైనా కొంచెం తగ్గొచ్చు కానీ కాకినాడ కన్ఫర్మ్ అయిపోతుంది. మచిలీపట్నం రాదా? మచిలీపట్నం వస్తుంది, ఉమ్, కొంచెం తగ్గొచ్చు కానీ అది దగ్గరలో వచ్చేస్తుంది. ఉమ్, అక్కడే కొద్ది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కూడా మీరు ఇప్పుడు ఈ టైంలో కాదు, ఉదయం పూట అడిగిన సాయం పొద్దుటి ఉదయం అయినా, శుక్రవారం ఉదయం అయినా సరే, శనివారం అయినా సరే మీకు ఫుల్ రిజల్ట్ వచ్చేస్తుంది. బీజేపీ 6 పోటీ చేసింది బాబానే. ఎంపీలు ఎన్ని వస్తాయి? 6లో భవానీ తల్లి 5 వస్తాయి. ఉమ్. 5 స్థానంలో వచ్చేస్తుంది. సరే బాబానే అయితే.